రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు తానా తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రిపుల్ తో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో మెగా ఫ్యాన్స్ తమ అన్ని ఆశల్ని ఇప్పుడు పెద్ది పైనే పెట్టుకున్నారు. ఈ సినిమాకు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసిన బుచ్చిబాబు ప్రస్తుతం మరో భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ మీద యాక్షన్ సన్నివేశాలు, పాటతో పాటు కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా చిత్రీకరించనున్నారు. చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారన్న వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రెండో పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందన్న సంగతి బయటకు రావడంతో ఇటీవల గేమ్ చేంజర్ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ చేసి నిరాశ కలిగించిన నేపథ్యంలో ఇదే ఫార్ములా మళ్ళీ పెద్దిలో వాడితే ఫలితం ఏమవుతుందోనన్న భయం అభిమానుల్లో ఉంది. గతంలో కూడా చరణ్ డ్యూయల్ రోల్ చేసినప్పటికీ గేమ్ చేంజర్ సెంటిమెంట్ అభిమానులను బెదరగొడుతోంది. అయితే చిత్ర బృందం మాత్రం పెద్ది చిత్రంపై పూర్తి నమ్మకంతో ఉంది. చరణ్ అభిమానులు గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా రూపొందుతోందని, ఇందులో ఎలాంటి భయాలకు తావు లేదని చెబుతున్నారు. సినిమా మేకింగ్, కాస్టింగ్, క్రూ ప్రతి అంశాల్లోనూ దర్శకుడు బుచ్చిబాబు తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో కెనడా స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి నటులు కీలక పాత్రలో కనిపించనుండగా సంగీతం దేవుడు ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలవాలనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చ్ 27న విడుదల కాబోతోందన్న పెద్ది సినిమాపై టాలీవుడ్ మొత్తానికి ఆసక్తి నెలకొంది.